హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. స్పోక్ ఇంగ్లీష్లో ఇది 3rd క్లాసు. బి అనేది ఇంగ్లీష్లో తరచుగా వచ్చేటువంటి ఒక వెర్బ్. అది ఆ బి మీద ఎలా వాక్యాలు ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. మనం ఒక్కోసారి కొన్ని పనులు ఉంటాయి, కంప్లీట్ అవ్వాల్సిన వర్క్ ఇంకా ఉంటుంది, ఇంకా జరగాలి, ఇంకా చేయాలి, ఇంకా జరగవలసి ఉంది, ఫైల్ చూడవలసి ఉంది, ఫైల్ చెక్ చేయాలి, సినిమా రిలీజ్ అవ్వాలి, నన్ను చూడాలి, అతను కనపడట్లేదు. ఇలాంటివన్నీ కూడా జనరల్గా మనం దైనందిన జీవితంలో వచ్చేటువంటి వాక్యాలే. వీటిని ఎలా మనం ఉపయోగిస్తాం అనేది చూద్దాం. బి అంటే అసలు దీనికి అర్థం ఏంటంటే ఉండు అవుగానే అర్థం వస్తుంటుంది. బి ఈ షెల్ బి ఇన్ ద మార్కెట్ అని అనుకోండి, అతను మార్కెట్లో ఉంటాడు. అలా బి టు బి అన్నప్పుడు వీటికి అర్థాలు గుర్తుపెట్టుకోండి. టు బి ఉన్నట్టు, ఉండమని, ఉండడం, ఉండడానికి, ఈ నాలుగు రకాలుగా అర్థాలు వస్తాయి టు బి అన్నప్పుడు. బి అంటే ఉండు, అగు అంటే అవటం. టు బి అంటే ఆ బికి ముందు టూ చేర్చాం. టు బి ఉన్నట్టు, ఉండమని, ఉండడం, ఉండడానికి. అదే టు ఈట్ అంటే ఇక్కడ బి తీసేసి ఈట్ రాసాం. టు ఈట్ ఉన్నట్టు కదా, ఇది తిన్నట్టు. ఈట్ అంటే తినడం కదా, తినమని, తినడం, తినడానికి. టు రైట్ రాసినట్టు, రాయమని, రాయడం, రాయడానికి. అదే టు గో వెళ్ళినట్టు, వెళ్ళమని, వెళ్ళడం, వెళ్ళడానికి. ఐఎమ్ రెడీ టు గో, నేను సిద్ధంగా ఉన్నాను. టు గో వెళ్ళడానికి. ఇట్లా సందర్భాన్ని బట్టి అర్థాలు వస్తుంటాయి. ఈ 4 రకాల్లో ఏదో ఒక అర్థం వస్తూ ఉంటుంది సందర్భాన్ని బట్టి. అక్కడ వెర్బ్ మారితే మారిన వెర్బ్ను బట్టి మనం ఆ వాక్యానికి తెలుగు భావం నేర్చుకుంటాం. అలాగే సీన్, మామూలుగా సీన్ అంటే చూసి ఉన్నాను, చూసి ఉన్నది, చూసి ఉన్నారని, ఇలాంటి అర్థాలు వస్తాయి. సీన్ అనేది వెర్బ్ యొక్క 3వ రూపం, పాస్ట్ పార్టిసిపుల్. వెర్బ్ యొక్క 3వ రూపం. సా సీన్ కదా, ఇది 3వ రూపం. చూసి ఉన్నాను, చూసి ఉన్నది, చూసి ఉన్నారని. టు బి సీన్ చూడవలసి ఉన్నది, చూడవలసినది. టు బి సీన్, టు బి ఇక్కడ వచ్చింది కదా, టు బి అంటే ఈ టు బికి వెర్బ్ యొక్క 3వ రూపం చేర్చాం. టు బి సీన్, టు బి రిటర్న్. ఇట్లా టు బి సీన్ అన్నప్పుడు ఏమర్థం చెప్పుకోవాలి మనం? చూడవలసి ఉన్నది, చూడవలసినది. వాట్ ఈజ్ టు బి సీన్, ఏం చూడాలి, ఏం చూడవలసి ఉన్నది. అలా దీని ముందు వాట్ ఈజ్ పెట్టానుకోండి, వాట్ ఈజ్ టు బి సీన్. ఇక్కడ జనరల్గా ఏంటంటే ఈజు ప్లస్ టు బి, ఇది సబ్జెక్ట్ కానీ సింగులర్ అయితే సబ్జెక్టు సింగులర్. అదే సబ్జెక్ట్ ప్లోరల్ అయితే ఆర్ ప్లస్ టు బి అని రాస్తాం. ఆర్ ప్లస్ టు బి, సబ్జెక్ట్ ప్లోరల్. టు బి సీన్, వాట్ ఈజ్ టు బి సీన్, ఏం చూడాలి. వాట్ ఈజ్ టు బి సీన్, ఏం చూడాలి, ఏం చూడవలసి ఉన్నది. ఐఎమ్ టు బి సీన్, నన్ను చూడాలి. ఐఎమ్ టు బి సీన్, అక్కడ ఐఆమ్ టు బి సీన్ అనే దగ్గర యామ్ తీసి హ్యావ్ కూడా రాయొచ్చు. ఐ హ్యావ్ టు బి సీన్, నన్ను చూడాలి, నన్ను చూడవలసి ఉన్నది. హీ ఈజ్ టు బి సీన్, అతను చూడాలి. హీ ఈజ్ టు బి సీన్ అని రాయటమే, హీ ఈజ్ చేర్చుకోవటం. హీ ఈజ్ టు బి సీన్, అతను చూడాలి, అతను చూడవలసి ఉన్నది. షీ ఈజ్ టు బి సీన్, ఆమెను చూడాలి, ఆమెను చూడవలసి ఉన్నది. ద ఫైల్ ఈజ్ టు బి సీన్, ఫైల్ చూడాలి, ఫైల్ చూడవలసి ఉంది. ద ఫైల్ అంటే ఏ ఫైల్ ఈజ్ టు బి సీన్, ఒక ఫైల్ చూడాలి. ఏ ఫైల్ ఈజ్ టు బి వెరిఫైడ్, సీన్ తీసేసి వెరిఫైడ్ పెట్టండి. ఇక్కడ టు బి తర్వాత వెర్బ్ వచ్చేది 3వ రూపంలోనే ఉంటుంది ఎప్పుడు కూడా. టు బి వెరిఫైడ్. ఏ ఫైల్ ఈజ్ టు బి వెరిఫైడ్.
ఏ ఫైల్ ఈజ్ టు బి వెరిఫైడ్. ఫైల్ని వెరిఫై చేయాలి, ఒక ఫైల్ని వెరిఫై చేయాలి. అలాగే ఎగ్జామినేషన్స్ ఆర్ టు బి కమాన్స్డ్. ఎగ్జామినేషన్స్ ఆర్ టు బి ఆర్, ఎగ్జామినేషన్స్ ప్లూరల్ కదా కాబట్టి ఆర్ చెప్తున్నాను. ఎగ్జామినేషన్స్ ఆర్ టు బి కమాన్స్డ్. పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నది. 10th ఎగ్జామినేషన్స్, 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఆర్ టు బి కమాన్స్డ్. 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ప్రారంభం కావాల్సి ఉన్నది. ఇప్పుడు ఈ రాజమౌళి సినిమా చేస్తున్నాడు కదా, ఆర్ఆర్, త్రిబుల్ ఆర్. ఒక ఆర్ అంటే రాజమౌళి, ఇంకొక ఆర్ అంటే రామ్ చరణ్, మరొక ఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్. ఆ సినిమా పేరు కూడా త్రిబుల్ ఆర్ అనుకుంటాను. సరే, అది ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఆ సినిమా అనేది రిలీజ్ అవ్వాలి. త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అవ్వాలి. దాన్ని ఎలా చెప్పుకోవాలి? ద మూవీ త్రిబుల్ ఆర్ ఈజ్ టు బి రిలీజ్డ్. రిలీజ్ కావాల్సి ఉంది. త్రిబుల్ ఆర్ సినిమా ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది. పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదనుకోండి, పబ్లిష్ అవ్వాల్సి ఉంది. ద బుక్ ఈజ్ ఎట్ టు బి పబ్లిష్డ్. ఎట్ పెడుతున్నాను. ద బుక్ ఈజ్ ఎట్ టు బి పబ్లిష్డ్. బుక్ పబ్లిష్ కావాల్సి ఉన్నది. ఇలా మనం అర్థాలన్నీ చెప్పుకుంటుంటాం. ఈ టు బి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన యొక్క దైనందిన జీవితంలో టు బి అనేది జనరల్గా వస్తూ ఉంటుంది. టు బి తర్వాత వెర్బు 3 రూపాయలు ఉంటుంది. అలాగే టు బి డన్ అంటే జరగవలసినది, లేదా చేయవలసినది, ఏం చేయాలనేది. వాట్ ఈజ్ టు బి డన్, ఏం చేయాలి, ఏం జరగాలి, అలా అర్థాలు వస్తుంటాయి. ఇక వాట్ ఈజ్ టు బి సీన్, ఏం చూడాలి. వాట్ ఈజ్ టు బి డన్, ఏం జరగాలి, ఏం జరగవలసి ఉన్నది. ఇలాంటివన్నీ కూడా మనం టు బి తోటి మనం గుర్తుపెట్టుకోవాలి. టు బి మోస్ట్ ఇంపార్టెంట్. అట్లాగే ద ఆర్డర్స్ టు బి రిసీవ్డ్. అన్ననుకోండి, ఆర్డర్స్ని ఇంకా తీసుకోవాల్సి ఉన్నది. ద ఆర్డర్స్ ఆర్ టు బి రిసీవ్డ్. టు బి తర్వాత వెర్బు 3వ రూపం వస్తుంది కదా. ద ఆర్డర్స్ ఆర్ టు బి రిసీవ్డ్. ఆర్డర్స్ అనేవి తీసుకోవాల్సి ఉన్నది. ఫ్రూట్స్, సపోజ్ ఫ్రూట్స్ కొనాల్సి ఉన్నది. ద ఫ్రూట్స్ ఆర్ టు బి పర్చేజ్డ్. అతను కనపట్లేదు 4 రోజులుగా. హీ ఈజ్ నాట్ టు బి సీన్. అంటే అతను చూడాలి, అతను చూడవలసి ఉన్నది. జనరల్గా ఇది ఏంటంటే ప్యాసివ్ మీనింగ్స్. ఇవన్నీ కూడా ప్యాసివ్ వాయిస్లో వచ్చేటువంటి అర్థాలు ఇవి. అతను హీ ఈజ్ టు బి సీన్. అతను అతన్ని చూడవలసి ఉన్నది. అతను నాలోంచి కనబడట్లేదు అని మనం చెప్పాలనుకుంటే ఎలా చెప్తాం? హీ ఈజ్ నాట్ టు బి సీన్ ఫర్ 4 days. అతను 4 రోజుల నుంచి కనపడటం లేదు. ఇలా టు బి తోటి మనం వాక్యాల్ని రాస్తాం. టు బి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. టు బి, టు ఈట్. టు బి అంటే ఉన్నట్టు, ఉండమని, ఉండడం, ఉండడానికి. టు ఈట్ తిన్నట్టు, తినమని, తినడం, తినడానికి. టు రైట్ వ్రాసినట్టు, వ్రాయమని, వ్రాయడం, వ్రాయడానికి. ఇలా వీటి మీద వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి. టు బి సీన్, టు బి డన్, టు బి గాన్. టు బి తర్వాత గో అని వెర్బ్ తీసుకున్నాం అనుకోండి, టు బి తర్వాత వెర్బ్ యొక్క 3వ రూపం కదా, టు బి గాన్ అవుతుంది. ఇలా హీ ఈజ్ నాట్ టు బి సీన్, అతను కనపడటం లేదు. ద ఫైల్ ఈజ్ నాట్ టు బి సీన్, ఫైల్ కనపడటం లేదు. ద ఫైల్ ఈజ్ నాట్ టు బి సీన్, ఫైల్ కనపడటం లేదు. ద మినిస్టర్ ఈజ్ నాట్ టు బి సీన్, మినిస్టర్ అసలు కనపడటం లేదు. ఇలా వాక్యాలు మనం నేర్చుకోవాలి. అంతా కూడా ఏదో జరగవలసి ఉన్నది అనే సందర్భంలో ఇలాంటివన్నీ కూడా ఈ కన్స్ట్రక్షన్ ఉపయోగిస్తుంటాం. సబ్జెక్ట్ సింగులర్ అయితేనేమో ఈజ్ అనే వెర్బ్ను ఉపయోగిస్తాం, ఈజ్ ప్లస్ టు బి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఆర్ ప్లస్ టు బి ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.